ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు కట్టబెట్టడం వెనుకున్న మతలబు ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ప్రభుత్వ సంస్థలకు ఎకరం 1 కోటి నుంచి 4 కోట్లకు ఇస్తున్న ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఎకరం 99 పైసలకు ఇవ్వటం దారుణమన్నారు. తక్షణమే ఉర్సా కంపెనీ కట్టబెట్టిన 60 ఎకరాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి సురేంద్ర మాట్లాడారు. ఊరు పేరు లేని కంపెనీకి దాదాపు 60 ఎకరాలు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక ఐటీ కంపెనీ తీసుకొస్తుంది. దీని ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిన పరిస్థితి. కానీ తీరా ఆ కంపెనీ చూస్తే అక్కడ కంపెనీ అడ్రస్ లేదు. ఆ ఇచ్చిన అడ్రస్లో కూడా ఎవరు లేని పరిస్థితి. కానీ 50 ఎకరాలు 60 ఎకరాలు ఇప్పుడు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశం మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఎలా చూస్తారు? 60 ఎకరాలు ఉర్సా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తుంది. కేవలం 99 పైసలకి అక్కడ కేటాయిస్తున్నట్టు. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడైతే కంపెనీ అడ్రస్ ఉందో అక్కడ కంపెనీ అడ్రస్ లేదు, బోర్డు లేదు, అక్కడ కంపెనీకి సంబంధించి ఎవరు కూడా లేరు. ఎలా చూడాలి దీన్ని? గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం వల్ల అప్రతిష్ట పాల్గొనడం తప్ప మరొకటి ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక చర్య చేపట్టినప్పుడు దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఆఫీసర్ స్థాయిలో జరుగుతుంది, మంత్రుల స్థాయిలో జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు, అందరు పత్రికలు అందరూ కూడా గమనిస్తారు. ఇది ఉర్సా కంపెనీ అనేది కంపెనీని కొత్తగా స్టార్ట్ చేస్తే ఆ కంపెనీ పేరు మీద కానీ ఒకేసారి కోట్ల రూపాయలు విలువైన భూమి అంతా వాళ్ళకి కట్టబెట్టినప్పుడు సహజంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన గగ్గోలు వస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ లేదా ప్రభుత్వ అధీనంలో ఉండే వ్యవస్థలకు కానీ నువ్వు ఎక్కడైతే భూములు కేటాయిస్తున్నావో వాళ్ళతో నీవు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నావు. 1 కోటి, 2 కోట్లు, సమ్టైమ్స్ 4 కోట్ల రూపాయల వరకు కూడా మీరు వసూలు చేసిన చరిత్ర ఉంది. మరి తీరా ఒక కొత్తగా వచ్చిన ఒక కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాలేదు. ఈవెన్ టీసీఎస్కి ఇచ్చారంటే కూడా అది కూడా చర్చనీయాంశమైంది. కానీ టీసీఎస్ అనేది ఒక పెద్ద పేరెన్నిక గల సంస్థ కాబట్టి కొంతమంది కన్విన్స్ కావచ్చేమో. కానీ ఈ ఉర్సా కంపెనీ అనే దాని పేరు మీద కానీ ఒక్కసారి 60 ఎకరాల భూమి, కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రకంగా కట్టబెట్టడాన్ని ఖచ్చితంగా ప్రజలు తప్పుపడతారు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మేమేం చేసినా సరే అది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందని అంటే అది కుదరదు. ఎందుకంటే పెద్ద టీసీఎస్ సంబంధించి 21 ఎకరాలు అంటే చాలా పెద్ద కంపెనీ, దేశంలో కొంత పేరుంది, దాదాపు 12,000 ఉద్యోగాలు వస్తాయని వాళ్ళే అఫీషియల్గా ప్రకటించారు. అటువంటి కంపెనీకి 21 ఎకరాలు ఇచ్చారు. కానీ ఊరు పేరు లేదు, అసలు ఏమీ లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు కేటాయించారు. ఈవెన్ టీసీఎస్కి ఇచ్చింది కూడా వివాదాస్పదమైంది. దానికి 99 పైసలకి ఎకరా మాదిరి ఇచ్చారు. ఈ 99 పైసలు ఎక్కడుందో మాకు తెలియదు. రూపాయి చూస్తున్నాం కానీ బిల్లా 99 పైసలు ఎట్లా చేస్తా అన్నారు. మరి దానికి తోడు మళ్ళీ ఇప్పుడు దీనికి. కాబట్టి ఏమంటే ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఉపాధి కల్పించాలనుకున్నాము, పరిశ్రమలు పెడుతున్నామని మీరు చెప్తే దాన్ని మీద తప్పు పట్టాలని మేము తప్పు పట్టడంలే. కానీ ఆ పేరు మీదుగా మీరు ఇట్లా భూపందారం చేస్తున్నారు, వేల కోట్ల రూపాయల విలువైన భూముల్లో అక్రమంగా మీరు కట్టబెడుతున్నారని వస్తే మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను, చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. అదేంటంటే ఇది మీ ప్రభుత్వం మీరు చేసే మంచి పనులకు ఏదైనా మంచి పని మీరు చేయాలని అనుకున్నా కూడా ఇంక ప్రజలు ఎవరు నమ్మరు. కాబట్టి మీరు ఫస్ట్లోనే మీరు చాలా తప్పుటడుగు వేస్తూ ఉన్నారు. మీరు ఉర్సా కంపెనీ అనే దాని గురించి ఇప్పుడు మీరు చూస్తే అది ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, దానికి ఆఫీసే లేదు. దానికి ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైన భూమి 60 ఎకరాలు మీరు కట్టబెడితే మీరు ఇంకా రాబోయే కాలంలో మీరు ఏ పని చేసినా సరే ఇదే రకంగా చేస్తున్నారని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోండి, జరిగిన దానికి పొరపాటు చెప్పండి, క్షమాపణ చెప్పి దీని నుంచి బయటకు రావాలని కోరుతా ఉన్నాం. ఉర్సా కంపెనీకి ఏదైతే భూములు కేటాయించారో ఆ భూములు వెనక్కి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా మేము పోరాటాన్ని చేస్తామంటూ రామకృష్ణ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.